నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బీహార్ రాజకీయం ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఇండీ గ్రూప్గా మారిపోయింది. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఒంటి కాలుపై లేస్తున్నాయి. ఓట్ల సవరణ రణరంగంగా మారుతోంది. అక్కడి పార్టీలు రోడ్డెక్కి నానా గగ్గోలు చేసేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఓటర్ల లిస్ట్ గందరగోళానికి దారితీస్తోంది. ఎప్పుడూ అనుసరించే సాంప్రదాయాన్ని కాకుండా ఎన్నికల సంఘం కొత్త తరహాలో ఓటర్ల జాబితాలను ప్రకటించడమే ప్రధాన కారణం. ఇదంతా కుట్రపూరితమని, ఎన్డీఏకు ఓటు వేయని వారి ఓట్లు తొలగిస్తున్నారని, దొంగ ఓట్లు చేల్చుతున్నారని అక్కడి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అది కాస్త సుప్రీంకోర్టు మెట్లెక్కింది. లిస్టులో ఓటర్ల సవరణ నమోదు తర్వాత ముసాయిదా జాబితాను విడుదల చేయాలి. కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల లిస్టును పార్టీలకు ఇవ్వడం ఒక పద్ధతి. వీటి వివరాలను చూసి అభ్యంతరాలుంటే తెలియచేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారు. కానీ బీహార్లో ఎన్నికల సంఘం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ పేరుతో ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో ఏ ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. పూర్తి జాబితా ఇస్తున్నారు. ఇక్కడే ఇండీ కూటమికి అనుమానాలు తలెత్తుతున్నాయి. లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఓల్డ్ లిస్టుతో న్యూ లిస్టును పోల్చుకోవడం చాలా కష్టం. అక్రమాలకు ఆస్కారం కల్పించడానికి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని కాంగ్రెస్, ఆర్జేడీలు ఆరోపణలు గుర్తిస్తున్నాయి. అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్చారన్న విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని కాంగ్రెస్ తప్పుపడుతోంది. అయితే ఈసీ మాత్రం సాంకేతిక కారణాల వల్ల ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేర్పులు చేశామని చెబుతున్నారు. పాత లిస్టు మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్లైన్లో సౌకర్యం ఉందని, బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో చూసుకోవచ్చని సలహాలిస్తుంది ఈసీ. నిష్పక్షికంగా న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణకు అనర్హుల ఏరివేత అవసరమంటోంది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు నిన్న ఢిల్లీలో బూత్ లెవెల్ అధికారులకు సూచన కూడా ఇచ్చింది. ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టులకు కూడా ఇచ్చామంటోంది. అయితే ఎలాంటి అభ్యంతరాలున్నా సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఓటర్ల లిస్టును ఏకపక్షంగా సవరించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కోర్టు విచారణకు అంగీకరించడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో మాట్లాడేందుకు మన్యం కోటేశ్వరరావు గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. సో మొత్తంగా చూస్తున్నాం, బీహార్ రాజకీయం పార్టీల మధ్య నుంచి ఈసీ అదేవిధంగా ఇండీ కూటమికి మారిపోయింది. ఎలా చూడాలంటారు సార్ ఈ పరిణామాన్ని? ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తోటి ఎన్నికల జాబితాను సవరిస్తాము, రాజ్యాంగం ప్రకారం మాకు అలాంటి హక్కు ఉందని చెప్పేసి ఎన్నికల కమిషను రూల్ బుక్ లో ఉన్నటువంటి అంశాలని చెప్తున్నది. రూల్ బుక్ లో లేదని ఎవరు అంటలేదు. కాకపోతే ఓటరా, పౌరుడా కాదా అని నిరూపించుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవి సమర్పించాలి అనే దగ్గరే ఈ వివాదం ప్రధానంగా ప్రారంభమైందనేది నా అభిప్రాయం. అనేక మంది కొన్ని ప్రాంతాల్లో మైనారిటీలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. వాళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళకి ఓటింగ్ హక్కులు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చారని, అందువల్ల వాళ్ళందరి ఓటింగ్ హక్కుల్ని రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉంది. దాన్ని ఒక వివాదాస్పదంగా చేశాం. నిజానికి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు 71లో వలస వచ్చారు. దానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్లు ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. అది గడిచి కూడా 71, ఇది 2024. అప్పటి నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇప్పుడు మీ పౌరసత్వం నిరూపించుకోండి అని బీహార్లో ఉన్నటువంటి ఓటర్లని ఈసీ డిమాండ్ చేయడం అంటే మొత్తం పేదలు, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ యొక్క ఓటింగ్ హక్కుల్ని రద్దు చేయడం ద్వారా, వాళ్ళకి ఓట్లు లేకుండా చేయడం ద్వారా బీజేపీ లేదా నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి లబ్ధి పొందేందుకు వేసినటువంటి ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు.
కోటేశ్వర గారు, ఇక్కడ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఇండీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కానీ తర్వాత ఒక్కసారిగా ఫలితాలు తారుమారైపోయిన పరిస్థితి. ఆ తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్ల జాబితా తీసుకొని చూస్తే ఎలక్షన్కు ఖచ్చితంగా వారం రోజుల ముందు 1 కోటి కొత్త ఓటర్లను జాయిన్ చేశారు. దీనివల్లే ఈ అవకతవకలు జరిగిపోయాయి, మొత్తంగా మేము అక్కడ ఓడిపోయామంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శ ఎలా చూడాలంటారు? నిజంగా ఈ పాసిబిలిటీ అనేది ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్స్ అనేటువంటిది ప్రకటించకుండా వారం రోజుల ముందు ఎన్నికల కమిషన్ జాబితా ఇస్తే దాని వల్ల ఏమి జరుగుతుందంటే ఏమి జరగదు. దానికి సంబంధించి ఎందుకంటే ఎన్నికల దగ్గర పడతాయి, ఎన్నికల దశల వారీగా జరుగుతాయి. అవి అందువలన ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అంటే దానిలో ఒక దుష్టాలోచన ఉన్నదనేటువంటిది మనకి స్పష్టం. ఇక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు లేదా ఫలితాలు వాటి గురించి దానికంటే అక్కడ ఈ విధమైనటువంటి రివిజన్ అక్కడ జరగలేదు. చేరిస్తే చేర్చుండొచ్చు, రాహుల్ గాంధీ చెప్పినట్టు అంత సంఖ్యలో కాకపోయినా కొంత సంఖ్యలో చేర్చుండొచ్చు, అది వేరే అంశం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2003 సంవత్సరంలో సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి రివిజన్ జరిగింది. ఇప్పుడు మళ్ళా మేము చేస్తున్నాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళని ఎవరు అడ్డుకున్నారు? కరెక్ట్ గా ఎన్నికలకి కొద్ది నెలల ముందుగానే ఈ విధమైనటువంటి ప్రక్రియను చేపట్టడం ద్వారా దాని ఉద్దేశం ఏమిటనేటువంటి సమస్య. ఆధార్ కార్డుని గుర్తింపుగా చూడరట. ఎన్నికల సంఘం గతంలో జారీ చేసినటువంటి ఓటర్ గుర్తింపు కార్డుని దాన్ని పరిగణలోకి తీసుకోరట. వేటిని పరిగణలోకి తీసుకుంటారు? 2003 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా తయారు చేసినటువంటి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంది అని, ఫలానా పేజీలో నా పేరు ఉందని చెప్పేసి దాన్ని ఫోటో కాపీ ఇస్తే దాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా చూస్తారట. కోటేశ్వర గారు, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు భారత పౌరులందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. సో పార్టీలకి ఈసీకి ఎటువంటి సంబంధము ఉండదు. కానీ రాజకీయ ఒత్తిళ్లు ఈసీపై ఎంతవరకు ఉన్నాయి? అదేవిధంగా ఈ మధ్య మనం చాలాసార్లు చూస్తున్నాం, ఈవీఎం ఓటింగ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రచ్చ నడిచిన పరిస్థితి. ఇప్పుడు ఆ రచ్చ పోయి ఏకంగా ఓటర్ల లిస్టులనే మార్చేసే పరిస్థితికి వచ్చింది. ఈసీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాదు, రాజకీయ పార్టీల చేతుల్లో బందీ అయిపోతుందన్న విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? ఈ వ్యవహారం, బీహార్ ఎన్నికల రివిజన్ వ్యవహారం చూసినప్పుడు 100% ఆ విమర్శలు వాస్తవమే అనేది కనిపిస్తా ఉంది. 2003 నేను చెప్తున్నా, 2003 ఎన్నికల ఓటర్ల జాబితాలో ఫోటో కాపీ ఇస్తే సరిపోతుందట. 2003 ఓటర్ల జాబితాలు ఎవరికి దొరుకుతాయి? ఇది 7 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి ఓటర్లు వాటన్నిటిని ఎక్కడ సంపాదిస్తారు? ఎక్కడి నుంచి ఫోటో కాపీ తీసిస్తారు? ఇవన్నీ జరిగేవేనా? రెండోది, అనేక మంది బీహారీలు, లక్షలాది మంది కడుపు చేతబట్టుకొని వలస కూలీలుగా వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ జాబితా కోసం, లేకపోతే దీనికోసం ప్రత్యేకమైనటువంటి జాబితా కోసం బీహార్ వచ్చి దాని దరఖాస్తులు నింపి అవన్నీ కూడా చేయాలి. ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటి? ఇప్పుడు గనక ఓటర్ల జాబితాలో గనక పేరు లేకపోయేట్లయితే భవిష్యత్తులో బీహార్లో అమలు జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళు అనర్హులవుతారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అందుకని ఇట్లాంటి అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి అసాధారణమైనటువంటి ప్రతిదానికేమో బ్యాంకుకి, లేకపోతే రిజిస్ట్రేషన్, హాస్టల్ రిజిస్ట్రేషన్ కి, లేదా మరొక దానికి ఆధార్ కార్డ్ అంగీకరిస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం, లింక్ చేస్తున్నారు కదా. అవునండి. దీనికి ఎందుకని ఎన్నికల జాబితాకి వచ్చేసరికి అది పనికిరాదట. మరి దేనికి పనికి వస్తుంది? అదేవిధంగా గతంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ గుర్తింపు కార్డు అది కూడా పనికిరాదట. అంటే మరి పౌరులకు సంబంధించి పౌరసత్వ కార్డులు భారతదేశంలో అనేక పశ్చిమ దేశాల్లో ఇచ్చిన మాదిరి సిటిజన్షిప్ కార్డ్స్ ఏమన్నా ఇచ్చారా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి? మీ దగ్గర కానీ నా దగ్గర కానీ ఉన్నాయా? మన తాతల దగ్గర ఉన్నాయా? మన తండ్రుల దగ్గర ఉన్నాయా? రైట్, మన దగ్గర ఉన్నాయా? కోటేశ్వర గారు, మళ్ళీ మాట్లాడదాం. మనకు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి.
నమస్తే, చెప్పండి. సార్, మొత్తంగా బీహార్ రాజకీయం వేడెక్కింది. పార్టీల మధ్య నుంచి పోయి ఇండి కూటమి వర్సెస్ ఈసీగా మారిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ఓటర్ లిస్టులో అవకతవకలు చేస్తూ ఉన్నారు. ఈసీ మొత్తం కూడా ఇక డైరెక్ట్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే, బీహార్లో ఉన్న ప్రభుత్వం ఏమో మమ్మల్ని విమర్శించడానికి వారి దగ్గర ఎటువంటి తప్పులు కనపడట్లేదు, అందుకోసమే ఈసీని టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మా విజయం నల్లేరు మీద నడక, రాహుల్ గాంధీ అపజయాన్ని ఒప్పుకున్నట్టే అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? మీకు అట్లాగే కోటేశ్వరరావు నమస్కారం. ఐన్యూస్ ప్రేక్షకులు కూడా. నిష్కాంత్ దూబే బీజేపీ ఎంపీ కదా, ఆయన ఎన్నికల కమిషన్ మీద ఎంత విమర్శ చేశారు చూసాము అంతకుముందు, ఖురేషి గ్రూప్ గురించి కూడా. కనుక సరే, అది వేరే. కానీ ఇటుపక్క అటుపక్క బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి ఇటుపక్క అటుపక్క. చూడండి, మీరు ఈవీఎంల విశ్వసనీయత మీద చూడండి. రెండు పార్టీలు ఓడితే తమ గొప్ప, గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎం తప్ప అని మాట్లాడుతున్నారు కదా, చూస్తున్నాం కదా. బీహార్ విషయంలో కోటేశ్వరరావు గారి అభిప్రాయాలు విన్నాను, చాలా ఆహ్వానించదగ్గవి. ఎందుకంటే ఇట్లాంటి జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి ఏది ఓటర్ లిస్టులకు అని చెప్తే వ్యతిరేకించిన రాజకీయ పార్టీలే. ఈ రెండు పార్టీలు వ్యతిరేకించినాయి. ఇద్దరు రెండు సమస్యలు. ఆధార్ కార్డు చెప్తే అవసరం లేదన్న వాళ్ళు కాంగ్రెస్ కదా గతంలో. వాళ్ళ ఆధార్ కార్డు గోప్యతకు విశ్వసనీయతకు భంగం అని చెప్పి వాదించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీజేపీ. ఇవాళ ఆధార్ కార్డు గురించి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు కూడా. అంటే ఆధార్ కార్డు మంచి చెడ్డు, సిటిజన్షిప్ కార్డు అంటే గతంలో లేకుండే. నేను అది అడ్వకేట్ గా పనిచేస్తూ చాలాసార్లు పోలీసులు వాళ్ళు మా కోర్టుకు పట్టుకొస్తారు. ఏమనంటే, ఫలానా మల్లయ్య అంటే దొరికిండు, అనుమానాస్పద పరిస్థితులు తిరుగుతుంటే ఈయన పేరు ఏమంటే ఎల్లయ్య అలియాస్ పుల్లయ్య అని పేరు పెడతారు. నేనేమంటున్నానంటే, ఒక కార్డు ఏదో గుర్తింపు కార్డు ఉంటే ఈ సమస్య రాదు కదా, అలియాస్ అనే పేరు పెట్టి ఉండదు కదా. ఇప్పటికీ మన భారతదేశంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డుకి గుర్తింపు ఇవ్వాలంటే గోప్యతకు భంగం అని మన మేధావులు, మన పౌరులే వ్యతిరేకిస్తున్నారు, దాన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. కానీ అసలు సంగతికి వచ్చాకల్లా ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే ఆధార్ కార్డు మంచిది అంటారు, వాళ్ళకి అవసరం లేకపోతే మంచిది కాదంటారు. సమస్య అక్కడ వస్తుంది, బంధు విధానాల వల్ల వస్తున్న సమస్య మనకి. అందుకని ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇవాళ మంచి చెడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా, ఎవరు చేస్తున్నా సరే, కానీ ఆధార్ కార్డును అనుసంధానం చేయడం, దాని ద్వారా ఓటర్ లిస్టులను సవరించడం కావాలి. అన్నిటికంటే మించి మిగతా వాటికి ఏదో ఒకటి గుర్తింపు ఉంటుంది. ఆధార్ కార్డుకు మనకు ఏదైతే ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు సహజం. ఎందుకంటే ఒకే తీరు ఉండడానికి వీల్లేదు. ఒక ఎన్నికల మన లిస్టు మరోసారి అదే ఓటర్ లిస్ట్ పనికొచ్చే వీల్లేదు. గతంలో ఒకటి ఉండేది, మనకు స్థానిక ప్రభుత్వాలకు వేరే, అట్లానే మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వేరేగా ఉండేది. చాలా వాటి సవరించుకుంటూ వచ్చి ఏం చేసినామంటే రెండింటికి ఒకే ఓటర్ లిస్ట్ ని వాడుతున్నాం. ఇప్పటికైనా సరే ఓటర్ లిస్టుల సవరణలు చేసినప్పుడు ఒకటి వలస కార్మికుల ఓట్లు పడడానికి వీల్లేదు స్పష్టంగా. వాళ్ళు నిజంగానే బీహార్ కార్మికుల గురించి చూస్తే మీకు కరోనా కష్టకాలంలో చూసాం కదా, అన్నిటికంటే ఎక్కువ మంది ఇక్కడి నుంచి తల్లిపోయింది బీహార్ కార్మికులే కదా. పట్టాల మీద రక్తగా చచ్చిపోయిన వాళ్ళు రకరకాల ఇక్కడి నుంచి ఎక్కువ మంది. ఇప్పటికి కూడా మన గ్రామాల్లో, నేను గ్రామాల్లో ఉంటా సార్, గ్రామాల్లో బీహార్ కూలీలు నాట్లు వేస్తున్నకి వస్తున్నారు. అవునండి. మరి వాళ్ళు బతుకు లేదు అక్కడ. మీరు అక్కడ ఉపాధి కల్పించకుండా నితీష్ కుమార్ గవర్నమెంట్ అంటే అద్భుతంగా చేస్తుందని 20 ఏళ్ల కింద వచ్చిన గవర్నమెంట్, ఆయన నితీష్ కుమార్ గవర్నమెంట్ రాగానే నేను స్వాగతించాను. కానీ ఒక విధానం, ఆయన చంచలత్వం, ఆయన ఓసారి ఎన్డీఏ ఓసారి యూపీ అనుకుంటూ మొత్తం మీద నాటకం ఆడుతూ 20 ఏళ్ళుగా అటో ఇటు ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి నేనే అనుకుంటూ వచ్చి ఇవాళ బీహార్ ను వలస కార్మికులు అడ్డాగా మార్చిండ్రు. అక్కడ ఎవరు ఉన్న పరిస్థితి తీసుకొచ్చిండ్రు. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. మీరు చెప్పినట్టుగా ఏ పార్టీకి ఆ పార్టీ, వాళ్లకు గెలిస్తేనేమో వాళ్ళ క్రెడిట్, గెలవకపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పై బురద జల్లే పరిస్థితి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే ఒక మంచి రాజ్యాంగం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు కల్పించింది. ప్రభుత్వాలు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తూ ఉంటాయి, బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి ప్రజలకుందని కూడా చెప్తూ ఉన్నాయి. కానీ అసలు రాజకీయ పార్టీలే బాధ్యతను మర్చిపోయి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, రాజ్యాంగం ఏర్పరిచిన సంస్థ మీద ఇలా బురద జల్లటాన్ని ఎలా చూడాలంటారు? సామాన్య ప్రజలకు ఏమర్థమవుతుంది? అంటే ఇప్పుడు చూస్తున్నాం, రాహుల్ గాంధీ చేసిన విమర్శలు మనం పరిశీలిస్తే కనీసం మేము ఓటర్ల జాబితా అడిగినా కానీ, అది మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని కోటి ఓట్ల వరకు ఎక్స్ట్రా జాయిన్ చేశారు. సో ఆ తర్వాతన్నా మేము చూద్దామని చెప్పి అడిగితే ఈ రోజుకి మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పందన లేదు అని రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడాలంటారు సార్? అందుకనే కదా ఇప్పుడు ప్రతిసారి ఓటర్ లిస్టుల సవరణ, సమ్మరీ రివిజన్ జరగదని కాదు. ఈ రెండు పార్టీల ద్వంద్వ వైఖరి వల్ల ఏదో ఒకదానికి అంగీకారానికి వద్దామంటున్నాను నేను.
Yeah. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తా అంటే వద్దని రెండు పార్టీలు ఆధార్ కార్డు గోప్యతకి భంగం అని కేసు సుప్రీంకోర్టులో కేసు వేసి ఇవాళ ఆధార్ కార్డు దేనికి మనకు రాకుండా చేసింది కదా వీళ్ళే కదా. అంతేందుకు మీరు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే కదా ఇవాళ దొంగ అకౌంట్లు, ఇవాళ దుర్మార్గమైన వైట్ కాలర్ నేరాలు రెండు జరుగుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ తెరవని ఆధార్ కార్డు వద్దా? అట్లానే మీకు చాలా విషయాలు ఆధార్ కార్డు అనుసంధానం చేసే చాలా విషయాలు ఈ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి వల్ల ఇవాళ బ్యాంకుల్లో కానీ సిమ్ కార్డు తీసుకోవడానికి కూడా ఆధార్ కార్డు అవసరం లేదు, కంపల్సరీ కాదు అని కింద ఒక క్లాజ్ పెడితే ఇవాళ దొంగలందరూ ఎవరైతే తీవ్రవాదులందరూ మత తీవ్రవాదులు కావాలి ఎవరైనా ఈ సిమ్ కార్డు తీసుకుంటున్నారు కదా. అందుకని ఈ ద్వంద్వ వైఖరితో సమస్య వస్తుంది. నేను చెప్తున్నా స్పష్టంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళ ఇళ్లలోకి చేసుకొని ఒక రకంగా ఓటర్ లిస్ట్ ను సవరించాలి, ఖచ్చితంగా సవరించాలి. అందులో ఇక్కడ అన్యాయం ఏం జరుగుతుందంటే వలస కార్మికులు వాళ్ళు వచ్చి ఈ సమ్మరీ డివిజన్ లో వాళ్ళ ఇళ్లలో ఉండాలంట. ఒక్కొక్కరు హైదరాబాద్ కానీ ఇతరత్ర ఒరిస్సా నుంచి వస్తున్న కార్మికులు రకరకాలు వస్తారు. ఇక్కడి వాళ్ళు బీహార్కి వెళ్ళి ఆ ఒక్క రోజు 2 రోజులు అక్కడ ఉండి ఎప్పుడైతే సమ్మరీ డివిజన్కి వస్తారో వాళ్ళు దాన్ని కలిసాట వాళ్ళతో మాట్లాడితే అప్పుడు ఉంచుతారట, వాళ్ళ ఓట్లు తీసేస్తారట. నేనేమంటానంటే 2000 ఈ సమ్మరీ డివిజన్ లో కంపల్సరీ ఓటర్ లిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు, పక్క వాళ్ళ ఆధారం చూపెట్టుకుని పలానా వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారంటే చేయొచ్చు కదా. అందుకని ఇక్కడ పట్టణాల్లోనేమో అట్లా ఓట్లు తీసేస్తున్నారు. అది మేధావులు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఓట్లు లేక వాళ్ళే పోతున్నాయి. ఇటు పక్కన పేదల ఓటు కొడితే పేదల ఆశల మీదే ప్రజాస్వామ్యం బతుకుతుందని శాంతా సిన్హా గారు ఇప్పుడు అన్నారు. పేదల ఓట్లు కూడా తీసేస్తే ఈ పార్టీల మధ్య కొట్లాటలో అసలు ఓటర్లు అంటే ఇంకా ఓటు తక్కువ అవకాశం ఉన్నది. రైట్. రామ్మోహన్ రావు గారు ఒకసారి కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, మనం చూస్తున్నాం అంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి, ఎలక్షన్స్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితులు. కానీ పార్టీలు బురద జల్లుకుంటూ ఉన్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా లేదంటే ఇక ఇతర పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అనేది అధికార పార్టీ చేతుల్లోకి వెళితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనా? అంటే ఇక ప్రజలతో సంబంధం లేకుండానే నామమాత్రంగా అంటే ఎవరికి అనుకూలంగా ఎక్కడైతే ఉన్నాయో ఆ సీటు సంపాదించుకుంటామంటే ఆ ఓట్లను ఉంచటం, మిగతా ఓట్లను తొలగించితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనా? ఏం చెప్తారు? రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఆధార్ కార్డు మీద గతంలో వ్యతిరేకించిన మాట వాస్తవం, దాని మీద వివాదం ఉన్నమాట వాస్తవం. కానీ ఆధార్ కార్డుని ఒక గుర్తింపు కార్డుగా అనేక అంశాలకి పరిగణిస్తున్నారు కదా, కంపల్సరీ కాకపోవచ్చు. అవునండి. కానీ గుర్తింపు కార్డుగా దాన్ని పరిగణిస్తున్నారు. అదే విధంగా ఈ ఎన్నికల్లో ఈసీ గతంలో మనందరికీ కూడా అందరికీ తెలుసు, మనందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఆ ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఇప్పుడు దాన్ని లెక్క చేయరట, అది ప్రమాణం కాదట వాళ్ళకి. మరి తానిచ్చినటువంటి ఓటర్ గుర్తింపు కార్డుని ప్రమాణంగా తీసుకోకపోతే ఆధార్ కార్డుని తీసుకోక, తానిచ్చినటువంటి ఓటర్ కార్డుని తీసుకోక సిటిజన్షిప్ ఎట్లా రుజువు చేసుకుంటారు? 2000 నేను ఇందాక చెప్పినట్టుగా 2003 సంవత్సరం నాటి జాబితాలు అట్లా తీసుకొని అందులో వాళ్ళ పేరు ఉందో లేదో ఫోటో కాపీ చేయాలట. 2025 నాటికి అనేక మంది చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి జరిగి ఉండొచ్చు. అసలు అవి అందుబాటులో ఎక్కడుంటాయి? ప్రతి గ్రామంలో మరి ఏమన్నా ఎన్నికల కమిషన్ అటువంటి 2003 నాటి జాబితాలని జనానికి అందజేస్తుందా? అందజేయమనండి. అందజేసి ఇదిగో మీది ఉన్నది, మీ పేరు ఉందా లేదా అనేటువంటిది అక్కడే వెరిఫై చేసుకోవచ్చు. దాన్ని ఎవరు ఫోటో కాపీ పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది. అందుకని కొన్ని అసాధ్యమైనటువంటి వాటిని, కొన్నిటిని ఇబ్బందులు పాల్చేసేటువంటి నిబంధనలను పెట్టడం ద్వారా అక్కడ కొంతమంది ఓటర్లని, తమకు ఓటు రావు అనుకునేటువంటి వాళ్ళ ఓటర్లను తొలగించడానికి చేసినటువంటి ఒక పెద్ద మాస్టర్ మైండ్ ఇది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన పేరు ఇప్పుడు అమెరికా లాంటి చోట్లనే ఓటర్ల జాబితాలో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా పంపించినటువంటి వాటిని మీద కూడా మొత్తం అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. ఎన్నికల కమిషన్లు ప్రతి దేశంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి సందర్భాల్లో విమర్శలు పాలవుతున్నాయి. మరి ఇటువంటి ఎన్నికల కమిషన్ మీద ఇటువంటి విమర్శలు గడిచినటువంటి అంటే 1980కి ముందో లేదా 90కి ముందో ఈ విధమైనటువంటి విమర్శలు ఎన్నికల కమిషన్ మీద రాలేదు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆకస్మికంగా దేశంలో ఎక్కడ ఆ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రివిజన్ ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు బీహార్ లో మొదలు పెట్టాం, తర్వాత మిగతా రాష్ట్రాల్లో చేస్తాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. అంటే సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తా ఉంది తప్ప సందేహాలను తీర్చడానికి అది కొత్త సందేహాలను తలెత్తే విధంగా చేస్తాము. అందువల్ల
ఇరవై 25వ తారీఖు లోపల మొత్తం అంతా రేణు పూర్తి కావాలట. వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం దాదాపు 8 కోట్ల మంది జనాభా ఉంటే ఇప్పుడు 3 కోట్ల మంది అంతవరకు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉంది. ఇంకోటి ఏం చెప్తున్నారు, మీరు ఏ డాక్యుమెంట్ ఇవ్వకుండానే ఫారాలు పూర్తి చేసేవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. చేసి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనం ప్రజావాణిలో ఇచ్చినటువంటి దరఖాస్తులు ఎట్లాగో రోడ్ల మీద పడేశారో ఆ విధంగా వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాటన్నిటిని రోడ్ల మీద పడేస్తే ఒక తెల్లవారేసరికి ఒక ఫైనల్ డాక్యుమెంట్ ఇదే, అప్పుడు ఏం చేస్తారు జనం? ఇది సమస్య అక్కడ. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే నా ఉద్దేశం దీని మీద ప్రత్యేక చర్చ పెట్టాలి, సరిపోదు టైం కూడా. మేము స్పష్టంగా ఖచ్చితంగా 97 నుంచి ఎన్నికల సంస్కరణ భాగంగా ఓటర్ లిస్టులలో మేము పరిశీలిస్తున్న దానిలో చచ్చిపోయిన ఓట్లు లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు వందలు వేల సంఖ్యలో ఉండేవి. గతంలో రిగ్గింగ్ పాల్పడే వాళ్ళని తీసుకొచ్చి చేసేవాళ్ళు. ఇవాళ ఆధునికంగా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ మీద ఆరోపించడం సరైనది కాదంటున్నాను నేను స్పష్టంగా. రెండు పార్టీలు నాటకం ఆడుతుంది ఎన్నికల కమిషన్. ఇక్కడే రామ్మోహన్ రావు గారు ఒక్క విషయం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్తుంది అంటే, ఖచ్చితంగా అంటే ఈసీ మాగుప్పెట్లోనే ఉంటే మేమే ఓటర్ లిస్టులన్నీ సవరణ చేసి ఉంటే తెలంగాణలో ఎలా అధికారంలోకి వచ్చారు, కర్ణాటకలో ఎలా అధికారంలోకి వచ్చారు, మరో రాష్ట్రంలో ఎలా అధికారంలో ఉన్నారు, వాటిని కూడా హస్తగతం చేసుకుంటాం కదా అని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారంటే, నేను అంతే అంటున్నాను సార్. ఇప్పుడు ఈవీఎంలు బదనం చేసి పార్టీలన్నీ కూడా గెలిస్తే తమ గొప్ప, ఓడితే ఈవీఎం తప్పన్నారు. ఈవీఎం మీద నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేదు. నేను బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి మొదలు ఎలక్షన్ మనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా పనిచేశాను. అవి ఎట్లా ర్యాండమ్ అయితే ఇవన్నీ ప్రత్యక్షంగా గత 3-4 దశాబ్దాలుగా చూస్తున్న వాడిని అంటున్నాను. ఎలక్టోరల్ మన సర్టిఫికేట్ నేను అందుకున్న వాడిని క్యాండిడేట్ తరఫున మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా స్పష్టంగా చెప్తున్నాను. ఈవీఎం ను ఎవరైనా ఒక మాట చెప్పొచ్చు, మీరు ప్రతిఘటించకపోతే ఆయుధం లేకుండా మనిషిని చంపవచ్చు, అంటే ముక్కు మూస్తే చచ్చిపోతారు కదా. కానీ ఇదే ఈవీఎం నా ఇంటికిస్తే నేను ట్యాంపరింగ్ చేస్తా, ఇంటికి ఇవ్వరు కదా. దానికి ఎలాంటి అంటే ఈవీఎం లో చర్చ వేరే. ఒక్క మాట చెప్తాను, ఇవాళ 100 కోట్ల మంది అమెరికాతో పోల్చుకోవడానికి వీలలేదు అంటున్నారు మన ప్రజాస్వామ్యం. అమెరికాలో అల్గోరో ఓడిపోయిన వాడు ఒప్పుకునేదాకా దుర్మార్గ ప్రజాస్వామ్యం, వాళ్ళ ప్రజాస్వామ్యం అంటే కూడా అమెరికా లేదు. ఓడిపోయిన వాడు ఒప్పుకునేదాకా గెలిచిన వాడిని ప్రకటించని ఎలక్షన్ కమిషన్. అది స్పష్టంగా చెప్తున్నా, మన ఎన్నికల కమిషన్ లో లోపాలనే కాదంటలేదు. కానీ ఇటు ఖురేషి మన నిష్కాంత్ దూబే ఆరోపిస్తున్నారు కదా, ఖురేషి మీద ఆరోపించింది కదా. అంటే చెంపదెబ్బ గోడ దెబ్బ రెండింటికి ఎలక్షన్ కమిషన్ నిజాయితీ లేదు అంటే చాలా తప్పు అంటున్నాడు. మంచి చెడ్డ పొరపాట్లు ఉంటాయి అందులో కూడా. కొందరు ఎలక్షన్ కమిషన్లు ఈ కాంగ్రెస్ హయాంలో బాత్రూమ్ లోకి వచ్చి ఫోన్లు చేసి ఆవిడ 3 కమిషన్లు పెట్టినప్పుడు ఏం జరిగింది చెప్పింది కదా, చూసినాం కదా మనం. ఒక ఆ మనిషి పేరు చెప్పొద్దు కానీ నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక్కరే ఉన్నప్పుడు, ఏది శేషన్ గారు ఉన్నప్పుడు ఇది జరుగుతుంది అంటే చెడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు. ఎలక్షన్ కమిషన్ ఒక్కడే ఉంటే నియంత్రణగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఉన్న రూల్స్ ను సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి దడబుట్టించారు కదా అన్ని పార్టీలకు కూడా అన్నాడు. ఆయన పుట్టించిన తర్వాతనే కదా ఎలక్షన్ కమిషన్ 3 కమిషన్లు మార్చి. రామ్మోహన్ గారు మరొక సెషన్ రావాలంటారా ఖచ్చితంగా? అంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మొత్తంగా పునరుద్ధరణ జరగాలి అంటే కరెక్ట్ కాదు. నేనేమంటాను, 3 కమిషన్లు అయినా కూడా ఆ ఎన్నికల నిబంధనలలో ఇప్పుడు ఓటర్ లిస్టుల కానించి మొదలు పెడితే సవరణ కానించి మొదలు సవరణ వద్దంటే సమ్మరీ రివిజన్ ఎప్పుడు జరుగుతుందండి? గతంలోనన్నా కనీసం సంవత్సరానికి ఒకసారి ఉండే, ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి సవరణ జరుగుతుంది. మనం గమనించాలి. 365 రోజులు 24 గంటలు సవరణ చేసుకోవచ్చు. ఇవాళ ఆన్లైన్ లో మనం చేసుకోవచ్చు. కానీ ఇందులో పొరపాట్లు ఎవరు చేస్తున్నారంటే రాజకీయ పార్టీకి స్వార్థం ఉంటది కదా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు నేను ఎవరికి ఓటేస్తాం మేము చెప్తామా? మేము చెప్తాం, ఇంకా గట్టిగా మాట్లాడితే మేము కొంత బయటపడతాం అప్పుడు ఇప్పుడు. కానీ పేదవాళ్ళు ఎప్పుడు బయటపడతాం. నేను 50 ఏళ్ళ రిపోర్టర్ను చాలా సార్లు మేము ఎవరికి ఓటేశారా అమ్మా అంటే నీకేసిన బిడ్డ అంటారు, బయటపడతాం. సమాధానం చెప్తా. కనుక వాళ్ళు ఎవరైతే పేదల ఓట్లు తీసేస్తున్నా ఆరోపించే ముందు నేనేమంటున్నానంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఇంట్రెస్ట్ ఏముంటుందో అంటున్నా నేను. పార్టీలు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటే నిజంగా గెలిచిన పార్టీ మళ్ళీ అధికార పార్టీ ఎప్పటికీ అధికారంలో రావాలంటున్నాను. తెలంగాణ ఇవన్నీ పక్కన పెట్టండి. 44 సీట్ల నుంచి 52 సీట్లకు 52 నుంచి 99 సీట్లు కాంగ్రెస్ వచ్చింది కదా. వాళ్ళ దుర్మార్గ పాలన వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిస్తారు. కానీ ఇవేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. చాలా మందికి చదువుకొని వాళ్ళకు అనుమానం లేవు. మనకు చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఈవీఎంల మీద అవగాహన చూస్తే చదువుకున్న వాళ్ళకే ఇటేస్తే అటు అవుతుందట, అటేస్తే ఇటు అవుతుందట, దుర్మార్గమైన ఆలోచనలు వీళ్ళకే వస్తున్నాయి. చదువుకోని వాడికి ఈవీఎం ఈజీగా వినియోగిస్తున్నారు. ఈవీఎం ను మొదట్లో వచ్చినప్పుడు మేము అవగాహన సదస్సు కల్పిస్తే అప్పుడు శేషాద్రి గారు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వారు మేము అవగాహన కల్పిస్తే ఐఏఎస్ ఆఫీసరు ఈజీగా ఇంతే కష్టాలని వేసిపోయారు. ఈవీఎం మీద అనుమాన పడ్డది వీళ్ళే, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నది వాళ్ళే, చదువుకున్న వాళ్ళే ఇవాళ ప్రజాస్వామ్యం దోహం చేస్తున్నారు. ఓట్లు వేస్తలేరు, విమర్శలు చేస్తున్నారు. ఓటు వేయని వాడి ప్రశ్నించే అధికారం స్పష్టంగా చెప్పండి.
రైట్. ఇవాళ ఓటర్ లిస్ట్ లో సవరణ జరగాల్సిందే. ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసే రెండు రాజకీయ పార్టీలు రెండే ఏం తేడా లేదు అంటున్నాను. రైట్. అందుకే నిషితా- ఫైనల్ గా కోటేశ్వర గారు, ఫైనల్ గా ఏం చెప్తారు కోటేశ్వర గారు? ఫైనల్ గా ఎన్నికల కమిషన్ లేకపోతే ఓటర్ల జాబితాను తయారు చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఉదాహరణకి నాకు మా ఊళ్ళో ఆ, ఐదు 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు ఓటు ఉంది జాబితాలో. హైదరాబాద్ నేను జాయిన్ అయిన తర్వాత కూడా ఉన్నది. కానీ మా నేను ఏదైతే ఒక పార్టీనో లేదా ఒక పార్టీ అభిమానిగా ఉన్నానో ఆ దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రత్యర్థులు నా పేరుతోటి దరఖాస్తు పెట్టి నా ఓటు తీసేయమని చెప్పేసి ఫోర్జరీ దరఖాస్తు పెట్టి దాన్ని తీసేయించారు. అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అది పెద్ద గొడవ అయింది. అవును. అసలు మనతో నిమిత్తం లేకుండానే వేరే పార్టీ వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీద దరఖాస్తులు పెట్టేసి ఎన్నికల కమిషన్ చేత, సిబ్బంది చేత లేదా అధికారుల చేత వాటన్నిటిని తీసేయడం అనేది పెద్ద గొడవ అయింది. ప్లీజ్ కంక్లూడ్ సార్. అటువంటి లోపాలన్నీ లేకుండా ఏదో ఒక గుర్తింపు కార్డు, రైట్ ఆ సార్. గుర్తింపు కార్డుని పెట్టి ఫెయిర్ గా జరపాలనేది ఈ సందర్భంగా అటువంటిది చేస్తారా లేదా అనేది రైట్ సార్. చూడాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన్నెం కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంటుంది. సో రాజ్యాంగం కల్పించిన హక్కును పౌరులందరూ వినియోగించుకోవాలి. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఈసీపై బురద జల్లటం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈసీ అనేది స్వయం ప్రతిపత్తిగా కలిగిన సంస్థగా ఉంటుంది. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకం. ఆ ఓటు హక్కు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉండాలి. వాళ్లే పాలకులు ఎన్నుకుంటారు. ఆ పాలకుల ద్వారానే ప్రజాపాలన అనేది పరిడి వెళ్తుంది. ఇది ఇవాల్టి ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి.